కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో పత్తికొండ, జొన్నగిరి ప్రాంతాల్లో రతనాలను రాశులుగా పోసి అమ్మేవారని చరిత్ర చెబుతుంది. నేటికి కూడా ఈ ప్రాంతంలో వర్షపు చినుకు పడిందంటే చాలు ఖరీఫ్ ప్రారంభంలో సందడిగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివచ్చి అక్కడ జల్లెడ పడుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒక్క వజ్రమైన దొరికి బతుకులు మారకపోతాయా అనేలా రోజుల తరబడి అన్వేషిస్తున్నారు. వజ్రాల వేటపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలదు. అయితే కర్నూలు జిల్లా జొన్నగిరి అనేటటువంటి ప్రాంతంలో పంటలకు బదులుగా ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి అనేటటువంటి చరిత్ర నానుడి ఉంది. గతంలో 3వ శతాబ్దంలో అశోకునికి సంబంధించినటువంటి శిలాశాసనాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ బావులను తవ్వి వజ్రాలను తీశారనేటటువంటి అపోహ అయితే కలదు. అయితే జొన్నగిరి అనేటటువంటి ప్రాంతం పేరు గతంలో సువర్ణగిరిగా కావచ్చు లేదా సొన్నగిరిగా ఉన్నటువంటి పేరు జొన్నగిరిగా ఎలా వచ్చింది? జొన్నగిరి ప్రాంతంలో ఉండేటటువంటి పరిసర ప్రాంతాల్లో వర్షపు చినుకు పడితే చాలు వజ్రాలకు సంబంధించినటువంటి వేటను కొనసాగిస్తూ ఉన్నారు. జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వాటిపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. ఇక ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని సువర్ణగిరిగా పిలిచేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడి భూముల్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని ఆనాడే ఆనవాళ్లు బయలుపడ్డాయట. అందుకే సువర్ణగిరి అని పిలిచేవారని స్థానికులు చెబుతున్నారు. క్రమేణా సువర్ణగిరి కాస్త సున్నగిరిగా మారి ఆ తర్వాత జొన్నగిరిగా రూపాంతరం చెందినట్లు తెలుస్తోంది. జొన్నగిరి గ్రామం మాత్రమే కాదు, అశోకుడి కాలంలో అశోక సామ్రాజ్యానికి దక్షిణ ప్రాంత ప్రధాన కార్యాలయంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. మనం ఉన్నటువంటి ప్రాంతం జొన్నగిరి. ప్రస్తుతం పిలువబడేటటువంటి ప్రాంతం పేరు జొన్నగిరిగా ఉండేటటువంటి జొన్నగిరి గతంలో సువర్ణగిరిగా ఉండేది. అయితే మనం చూస్తున్నటువంటి ఈ సువర్ణగిరిగా ఉన్నటువంటి ఈ విలేజ్ ఏదైతే ఉందో ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈ విలేజ్ సంబంధించినటువంటి సమీపంలో నిత్యం వర్షపు చినుకులు పడ్డాయంటే చాలు నిత్యం ఇక్కడ సందడిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూసాం గతంలో కూడా ఈ జొన్నగిరి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో 3వ శతాబ్దంలో అశోకునికి సంబంధించినటువంటి శిలాశాసనాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిలో గతంలో తీసినటువంటి బావులు కావచ్చు లేదా ఈ ప్రాంతంలో ఎక్కువగా వజ్రాలు అనేటటువంటివి దొరికాయి. అందుకే ఈ యొక్క ప్రాంతంలో ఎప్పుడు నిత్యం ఇటు మన కర్నూలు కావచ్చు లేదా నంద్యాల లేదా అనంతపూర్ సంబంధించినటువంటి జిల్లా కేంద్రాలతో కాకుండా కర్ణాటక కావచ్చు, తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఎక్కువగా మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం నిత్యం సందడి వాతావరణంగా ఉంటున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి జొన్నగిరి అనేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో నిత్యం ఏదో ఒక రూపంలో రైతులు కావచ్చు లేదా కూలీలుగా పనిచేస్తున్నటువంటి వారికి కూడా గతంలో అనేక రకాలుగా వజ్రాలు లభించడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నిన్న కురిసినటువంటి వర్షపు చినుకులు ఏవైతే ఉన్నాయో వర్షపు చినుకులలో ఈ ఉన్నటువంటి డైమండ్స్ ఏవైతే ఉంటాయో ఆ డైమండ్స్ ద్వారా తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకునే విధంగా వీరైతే పెద్ద ఎత్తులో వచ్చి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే తమ యొక్క అదృష్టం పరీక్షించుకోవడం కోసం సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేటటువంటి వారు కూడా ఎక్కువ స్థాయిలో ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. నాంగ్ నుంచి వచ్చేటటువంటి వారు ఇక్కడే స్టే చేసి కూడా ఉన్నటువంటి ఈ డైమండ్స్ ఏవైతే ఉన్నాయో డైమండ్స్ సంబంధించినటువంటి వాటి కోసం వేటను కొనసాగిస్తూ ఉంటారు. అయితే చరిత్ర ఆధారాల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి శాసనాలు ఏవైతే ఉన్నాయో జొన్నగిరి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో గతంలో ఉండేటటువంటి రాజుల కాలంలో ఇక్కడ పంటలకు బదులుగా ఎక్కువగా ఈ వజ్రాలే దొరికేవనేటటువంటి నానుడి కలదు. అయితే ఈ ప్రాంతంలో గతంలో కూడా అనేక సార్లు రైతులకు కావచ్చు కూలీలకు కూడా ఇక్కడ డైమండ్స్ లభించడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఈ యొక్క వేటనైతే కొనసాగిస్తూ ఉంటారు. ఈ వేట కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఎవరికైతే ఈ డైమండ్ లభిస్తుందో వారి యొక్క జీవితాలు మారుతాయంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన అశోకుడు శిలాశాసనాలు కూడా జొన్నగిరికి సమీపంలో గుర్తించారు. ఆలయానికి సమీపంలో భారీ రాతి బావి ఉండేదని, బంగారు నిక్షేపాలు వెలికి తీసేందుకు దానిని తవ్వి ఉండవచ్చని చరిత్రకారులు చెబుతున్నారు.
చోళుల కాలంలోనూ జొన్నగిరి ప్రాంతంలో బంగారు వజ్రాలు స్వాధీనం చేసుకున్నారని చరిత్ర చెబుతుంది. బ్రిటిషర్స్ కాలంలోని ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాల కోసం అన్వేషణ జరిగినట్లు తెలుస్తోంది. ప్రాంతంలో లభించేటటువంటి వజ్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వజ్రాలకు సంబంధించినటువంటి టెస్టింగ్ కూడా ఇక్కడే చేస్తూ ఉన్నారు. మనతో మాట్లాడడానికి ఎలా టెస్ట్ చేస్తారనే అంశానికి సంబంధించి వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి వజ్రాలకు సంబంధించి టెస్టింగ్ మిషన్ ఉంది, ఎలా టెస్ట్ చేస్తారు? ఇవి 2 పాయింట్లు ఉంటాయి సార్. 2 పాయింట్లు ఉంటే మనం దీనికి పెట్టేసినామంటే అది వచ్చేసి 8 పాయింట్స్ చూపిస్తుంది. ఓకే, ఉంది అంటే ఇప్పుడు మామూలుగా ఇక్కడ వెండికి పెడుతున్నాను. ఓకే, 8 పాయింట్లు చూపించేసింది చూడండి. ఇక్కడ ఇవి మామూలు రాళ్ళు, ఇవి వజ్రం అయితే ఖచ్చితంగా 8 పాయింట్లు చూపిస్తుంది. ఇది మామూలుది వెండిది చూపిస్తున్నాను. ఓకే, వెండిది అయితే ఇట్లా వస్తుంది, అందుకు మిషన్ ఇది. అంటే ఈ 8 పాయింట్లు అనేది డైమండ్గా చెప్తా ఉన్నారు. ఈ 4, 5, 3 అలా వస్తే దాన్ని ఎలా? లేదు 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 అట్లా వస్తే కాదు. 8 పాయింట్లు రెడ్ బటన్ వస్తుంది 7 పాయింట్ తర్వాత. ఆ రెడ్ బటన్ వచ్చేసిందంటే దాంట్లో కసింతనన్నా డైమండ్ ఉంటుందని ఖచ్చితంగా చెప్తాం. ఒకవేళ ఈ 8 పాయింట్స్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఏజెంట్ల దగ్గరికి తీసుకెళ్తారా? వాళ్ళ కాడికి తీసుకుపోతే వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని రాయి శాతం తీసేసి వజ్రం డైమండ్ ఉన్న కాటికి మాత్రమే మనకి కొలతకిస్తారు. ఇన్ని తులాలు ఉంది, ఇన్ని గ్రాములు ఉంది అని అంత డబ్బులు మనకి చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంటే వస్తూ ఉంటారా రెగ్యులర్గా ఇక్కడికి? నాది కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఏ గోకులపాడు నాది. నేను 13 సంవత్సరాలు దాటి ఇది 14వ సంవత్సరం నేను తిరగబట్టి. దొరికిందా మరి ఎప్పుడన్నా మీకు వజ్రం? దొరకలే. నెక్స్ట్ టైం బెటర్ లక్ అంతే చూస్తూ ఉన్నాం. అంటే సింగిల్గా వస్తూ ఉంటారా లేకుంటే ఫ్రెండ్స్తో వస్తూ ఉంటారా? ఫ్రెండ్స్తో వస్తుంటాము, ఫ్యామిలీని కూడా దొరికొచ్చినాం, మనకు తెలిసిన వాళ్ళని ఒక్కరిని కూడా వస్తుంటా. ఈ మొత్తంగా దొరికినటువంటి వజ్రం ఏదైతే ఉంటుందో మీరే టెస్ట్ చేసుకోవడానికి తెచ్చుకున్నారంటారు? లేదు, ఇక్కడ ఇప్పుడు వచ్చితే దొరికినవి రాళ్ళు. రాళ్ళు ఓకే, ఏదైనా దొరికితే టెస్టింగ్ చేద్దామనే తీసుకొని వచ్చినాను అంతే. ఇది మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి టెస్టింగ్ మిషన్ డైమండా కాదా అనేటటువంటిది. ఈ 8 పాయింట్స్ అయితే డైమండ్ అని చెప్పి నిర్ధారించుకోవడానికి కూడా మిషన్ తీసుకొని వచ్చి ఇక్కడ వేటను కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే క్లియర్గా చూస్తూ ఉన్నాం. దూర ప్రాంతాల నుంచి వజ్రాల వేట కోసం చాలా మంది వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తవ్వకాలు సాగిస్తూ ఒక్కటైనా దొరకకపోతుందా అనే ఆశతో అన్వేషిస్తున్నారు. వేలల్లో ఒకరికి మాత్రమే ఈ అదృష్టం వరిస్తోంది. ఇలాంటి అదృష్టం వరించడంతో రాత్రికి రాత్రే కోటీశ్వర్లైన ఘటనలు చాలానే ఉన్నాయి. అందుకే ఏపీ తెలంగాణతో పాటు కర్ణాటక సరిహద్దుల నుంచి వజ్రాల వేట కోసం జనాలు వస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో ఈ ప్రాంతాలు జాతరను తలపిస్తాయి. ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఇప్పుడు దొరికినట్టుంది కదా, ఏంటి దాన్ని ఎలా ఐడెంటిటీ చేస్తారు? అంటే పట్టుకుంటా అంటే జారుతుంది మామూలుగా ఇట్లా గట్టిగా కదంపట్టినా అదంతా కదే స్లిప్ అవుతుంది. దానివల్ల ఒకసారి చెక్ చేపిస్తే తెలుస్తుంది ఒక ఐడియా అంతే. ఎక్కడి నుంచి వచ్చారన్న? అనంతపురం జిల్లానా? అనంతపురం లోకల్ అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇక్కడ? లేదు, ఫస్ట్ టైం వచ్చినాం. అంటే ఎట్లా రోజు అనంతపురం నుంచి వచ్చి వెళ్తూ ఉంటారా లేకుంటే ఇక్కడే ఉండి? మామూలుగా పోతా అంటే ఒకసారి ట్రై చేసినాం, దొరికినది కన్ఫామ్ అయితే కాలే. ఇంకా ఇప్పుడు ఏదో ఒకటి ఎక్కుతాను వర్షాలు పడతానని చెప్పి చెక్ చేయడం వల్ల ఇంకా వచ్చి చూసాము, దొరికింది. అది ఏం రియల్ అనేది లేదని మనకి తెలియదు. అది ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి ఐడియా వస్తుంది ఏమి ఎలా అనేది. ఓకే అంటే ఆనందం వచ్చింది దానికి అంతే. అది పోయి చెక్ చేసుకొని వస్తాము, అది చూసిన తర్వాత అది ఓకే అంటే మాకు కానీ అదృష్టం అంతేనా. ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని రోజులైంది మీరు వచ్చి ఇక్కడ? మేము ఈ రోజైనా వస్తూ ఉంటాం పోతా ఉంటాం. ఇదే గుత్తి ఆర్ఎస్ మాది. చాలా మంది వస్తూ ఉంటారు, దొరికే వాళ్ళకి దొరుకుతుంది. అదృష్టం ఉండాలి ఎవరికైనా దొరకాలంటే. మనం ఇప్పుడు వస్తాను ఇప్పుడే కావాలంటే కాదు కదా. ఎవరు అదృష్టం 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ అదృష్టం బట్టి వాళ్ళకి దొరికేకేమో దొరుకుతాయి పెద్ద పెద్దవి బాగానే. వాళ్ళ లైఫ్ బాగుంటుంది. దొరికిన వాళ్ళు లైఫ్, దొరకని వాళ్ళు వాళ్ళు ఆశపడి వస్తూ ఉంటారు పోతా ఉంటారు అంతే. ఇంకా మేము వర్షం పడినప్పుడు మాత్రమే వస్తారా మీరు? వర్షం పడినప్పుడే. వర్షం పడకపోతే రావు కదా అవి, బయటకు తేలాలి కదా. చిన్నగా వాన పడితే స్టార్ట్ అవుతాయి అవి. ఇంకా లేదంటే ఇంకా అయిపోయి ఇంకొక వారం మళ్ళీ ఇంక దున్నినారనికి ఎవరు రానిరు, పోలీసులు ఉంటారు ఇంకా కాపలా పెడతారు చేనులలో.
జీరో బిజినెస్ గా ఉన్న ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందని విమర్శలున్నాయి. వజ్రం దొరికిన వారు ఏజెంట్లను సంప్రదించడంతో అక్కడ చేతివాటం చూపిస్తున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు. తోచినంత ఇచ్చి తమ వద్ద ఉన్న వజ్రాలను తీసుకుపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. అన్న నమస్తే. ఈ వజ్రాల వేటకు సంబంధించి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గతంలో ఏమన్నా వచ్చారా మీరు? మేము అనంతపురం, మాది అనంతపురం ఎర్రకోటలో. మేము 5 ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నాం. 5 ఏళ్ళు వస్తున్నా ఏం దొరకలేదు. చాలామంది దొరికినాయి, చాలామంది దొరికినాయి. 19 లక్షాధికారులు అయినారు. మొన్న 3 ఏళ్ళ కిందట పామిడి అయిపోయింది. పామిడి అయితే ఆయన మామూలు ఇట్లా ఎతికే వాళ్ళ కోసం ఆటోలో పిలుచుకొని వచ్చినాడు. ఆటోలో పిలుచుకొచ్చి అతను వదిలి అదే ఫోన్ వదిలి పోతా అంటే అతను ఇట్లా ఒంటికి పోసేకి పోయినాడు. పోతానే అతనికి ఇంత లావుది ఆ ఒంటి పోయినసారి దొరికింది. అది దగ్గర దగ్గర 3 కోట్లు అంటుంది. పామిడి అతను అంది, ఆటో అతను బీదవాడు అతను తీసిపోయి గుత్తి వ్యాపారస్తులు ఎవరో వాళ్ళు అతను పక్క పిలిచిపోయి 1,25,00,000 కొన్నారంట. 3 ఏళ్ళ కిందట మాట. కొనింటే అది వాళ్ళు అమ్మిన వాళ్ళు 1,70,00,000 వాళ్ళు తిన్నారు. ఈ ఆటోవానికి 1,25,00,000 ఇచ్చినారు. అది తేనె రకం వజ్రము, అది కాస్ట్లీ రేట్ ఎక్కువ. అది మంచి వజ్రం, సుమారుగా సైజు ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు వచ్చినటువంటి వజ్రాల కోసం వచ్చారు కదా, అంటే మీరు సొంతంగా వచ్చారా లేకుంటే ఎవరన్నా మీకు కూలీకి ఇట్లా వచ్చారా? మేము మామూలుగా వస్తుంటాం. మేము ఇట్లా ఫస్ట్ చినుకులు పడినప్పుడు మామూలుగా వస్తుంటాం మేము. ఇప్పుడే వచ్చేది, ఇప్పుడు 1 నెలంతా వస్తాము. మళ్ళీ నెల పోయినాక అంతా దున్నేస్తారు, అంతా ఇత్తనం వేస్తారు. అప్పుడు రాని రైతులు ఈ పోలీసు వాళ్ళు అంటారు, అరుస్తారు, కొట్టి తరిమేస్తారు. ఏమున్నా 1 నెలలో అంతా ఇతకాళ్ళు అంతేను. నెల పోయితే రానిరు, ఇంకా అంతా దున్ని అంతా ఇత్తనం వేస్తారు కదా, ఇంకా రానిరు. ఇంకా మళ్ళీ సంవత్సరం అవుతుంది మళ్ళీ రావాలంటే. మళ్ళీ వచ్చేసి మేలో రావాలంతే. చినుకులు పడితే బాగా కనపడతాయి ఇవి. సన్న అంటే పెద్దవాళ్ళు రాకూడదు, చిన్న చినుకులు పడాల. చినుకులు పడితే అవి అనేది పైకి కనపడతాయి. అదృష్టం ఉన్న వాళ్ళు దొరుకుతాయి అవి, అదృష్టం ఉన్న దొరకవు. మేము వచ్చి 5 ఏళ్ళు కాబట్టి దొరకలేదు. అదృష్టం ఉంటే వచ్చే గంటకే దొరుకుతాయి. అంటే ఎట్లా రోజు మీరు అనంతపురం అని చెప్తా ఉన్నారు, రోజు అనంతపురం నుంచి వస్తారా లేకుంటే ఇక్కడ బండ్లు ఉన్నాయి మాకు, బండ్లో వచ్చేస్తాము. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ 4-5 రోజులు వదిలేసి మళ్ళీ వస్తాం. వచ్చి చూస్తాం. 5 ఏళ్ళ రాబట్టి ఏం దొరకలే. అది నసీబ్, అదృష్టం ఉంటే దొరుకుతుంది. అదృష్టం లేని ఏమీ అదృష్టం ఉండాలి ఏమన్నా కానీ. అంటే ఈ ప్రాంతంలో వజ్రాలు దొరకడానికి గల చరిత్రే అంటారా లేకుంటే చరిత్రే. ఇంతకుముందు ఈ ఊరు ఆపక పెద్దది ఒకటి గుడి ఉంది అక్కడ, ఈ శ్రీకృష్ణ దేవరాయదని వాళ్ళది ఉంది అక్కడ. అక్కడ బాగా దొరికేది ముందు బ్రహ్మాండం దొరికేది అక్కడ. ఊరికి అట్లా పోతా అంటే దొరుకుతా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ తగ్గిపోయినాయి. ఇక్కడంతా దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇక్కడే ఎక్కువ దొరికేది. ఇంకా దొరుకుతాయి. ఏమైనా 1 నెల ఒకటే, ఇంకా నెల అయిపోతే ఇంకోసారి వాన పడిందంటే వాళ్ళు దున్నేస్తారు. దున్నితే రానిరు, ఇంకా రైతులంతా కంపేసేస్తారు. ఇంకా పోలీసులు వాళ్ళు పెట్టి అరుస్తారు. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉండరు కదా, అంత తొక్కి గట్టికి చేస్తారు నేల అని చెప్పి రానీరు ఎక్కువ. వజ్రాల వేటలో భాగంగా తమ పొలాల్లో పంటను నాశనం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వజ్రాల వేట కోసం వేలాదిగా తరలి వస్తున్న వారిని కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారని చెబుతున్నారు. తమకు నష్టం కలిగించే అంశంపై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో వర్షపు చినుకు పడిందంటే చాలు ఇక్కడంతా సందడిగా ఉంటుంది. అసలు ఈ సందడి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటో ఇక్కడ ఉన్నటువంటి మహిళలు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఎందుకు వచ్చారు, ఏం చేస్తూ ఉన్నారు? సార్, ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని విన్నాము. ఏమో దొరికితే అదృష్టమే కదా సార్, బుడుకుదామని వచ్చినాం. మేము కూడా ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడ. గతంలో ఎవరికన్నా మీ రిలేషన్లో కానీ ఎవరికన్నా దొరికిందా? అంటే మీకు ఎలా తెలిసింది ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి? అంటే విన్నాను సార్, నేను దొరికినాయని విన్నాను. అందుకే మా బ్రదర్కి పిలుచుకొని వచ్చేసినాను. దూరం ఉంది సార్ చాలా. ఇక్కడ ఎమ్మింగ్నూరు మాది ఆదోని. మా అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చినాను నేను. మా తమ్మునికి వెంట పెట్టుకొని వచ్చినాను. బ్రదర్ చెప్పండి, ఎప్పుడైనా ఈ ఏరియాలో వచ్చారా మీరు? అంటే మీ రిలేషన్ లేదన్నా డైమండ్ సంబంధించి ఏమైనా దొరికాయంటే? దొరికినాయని చెప్పినారు, దానికి వచ్చినట్లు బుడుకుతున్నా అనమాట. మా కొత్తపాటు నేను కూడా వచ్చినాను దొరుకుతున్నాయని. దొరికితే అదృష్టమే కదా. దొరికితే ఒకవేళ మనకి ఏదో ఒకటి పని సక్సెస్ అన్న అవుతుంది కదా అని. ఏదో ఒకటి ఇప్పుడు దొరికిందనుకో, మనం ఆ డబ్బులు తీసుకొని ఏదో ఒకటి పని సొంతంగా చేసుకోవచ్చు కదా అని చిన్న ఆశతో బుడకడానికి వచ్చిన అనమాట.
అంటే ఏమంటారు ఇక్కడ పొలాల్లో సహజంగా ఉన్నాయంటారా, లేకుంటే చరిత్ర గతంలో ఉన్నటువంటి చరిత్రకు సంబంధించినటువంటి బావులను తవ్వి ఇక్కడ రతనాలు కావచ్చు ఈ డైమండ్స్ని తీశారని చెప్తారు. చరిత్ర ఏదన్నా ఉందంటారా? చరిత్ర అయితే మనకైతే ఐడియా లేదు, కానీ మా ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది వచ్చినారు, బుడికినారని తెలిసినారు. అప్పుడు పిలిచినప్పుడు నేను రాలేదు, వాళ్ళు సరిగ్గా కూడా వచ్చింటే నేను కూడా బుడుకుతుంటాం కదా, అప్పుడు ఏమన్నా తెలుసుకోవచ్చు అని రాలేకపోయింటినప్పుడు. ఇప్పుడు మా అక్కతో పాటు నేను వచ్చిన అనమాట. ఇది మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వజ్రాలకు సంబంధించినటువంటి వేటలో ప్రధానంగా తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం వచ్చామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. మొత్తం మీద సాహసం చేర డింపక అన్నట్లుగా వజ్రాల వేట కొనసాగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఉన్నటువంటి ప్రస్తుత ప్రాంతం జొన్నగిరి సమీపంలో గ్రామీణ ప్రాంతాల్లో వర్షపు చినుకు పడిందంటే చాలు ఇక్కడంతా సందడిగా ఒక జాతరను తలపించేటటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. అయితే వజ్రాలకు సంబంధించి తమకు దొరుకుతాయనేటటువంటి ఆశతో ఈ యొక్క ప్రాంతాన్ని చేరుకొని వజ్రాలకు సంబంధించినటువంటి వేటను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా చూసాం ఈ యొక్క ప్రాంతంలో వజ్రాలు దొరికినటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఈసారి కూడా ఖచ్చితంగా వజ్రాలు దొరుకుతాయంటూ కూడా అనేక మంది ప్రజలు ఇక్కడికి చేరుకొని వజ్రాలకు సంబంధించినటువంటి వేటను కొనసాగిస్తూ ఉన్నారు. చూడాలి, ఈ సంవత్సరం ప్రారంభంలోనే వర్షపు చినుకులు పడడంతోనే ఇంత సందడిగా ఉందంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందనే అంశాలకు సంబంధించి వీడియో జర్నలిస్ట్ బాబీతో శ్రీరామ్.